నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో మధుమేహం ముదిరితే, నిద్ర కరువైతే రోగనిరోధకతకు చేటే, పసిబిడ్డకు ఆపరేషనా, పేగుల్లో రక్తస్రావం, చికిత్స ఏంటి, ఇంకా హెల్త్ టిప్. మధుమేహం అదుపులో ఉన్నంత వరకే మనకు నిబ్బరం. షుగర్ జబ్బు అదుపు తప్పితే శరీరంలో అల్లకల్లోలమే చెలరేగుతుంది. తల వెంట్రుక నుంచి కాలి గోటి వరకు ఒంట్లోని ప్రతి అవయవము షుగర్ దాడికి బలవుతుంది. కళ్ళ నుంచి కాలి పాదాల వరకు అనేక సమస్యలు వచ్చి పడతాయి. మధుమేహం ముదురుతున్న కొద్దీ రకరకాల ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. రక్తనాళాలు, నాడీ వ్యవస్థ క్రమంగా దెబ్బతినిపోతాయి. దీంతో డయాబెటిక్ ఫుట్ వంటి సమస్యల తాకిడి పెరుగుతుంది. మధుమేహం ముదిరితే వచ్చే సర్జికల్ దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మధుమేహం వచ్చిన తరువాత మొదటి 10 ఏళ్ల పాటు పైకి పెద్దగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. దీంతో చాలా మంది ఏళ్ల తరబడి మధుమేహాన్ని పట్టించుకోకుండా తోసేసుకుని తిరుగుతుంటారు. నాకేం సమస్యల్లేవని పూర్తి నిర్లక్ష్యం చేస్తుంటారు. కాని దీనివల్ల త్వరలోనే ఆరోగ్యం ఘోరంగా దెబ్బతిని ఆపదల పాలవుతుంటారు. కొందరిలో కొన్నేళ్లపాటు అదృష్టవశాత్తు ఏ పెద్ద ఇబ్బందులు కనిపించకపోవచ్చు. ఆ తర్వాత సమస్యలు మొదలయ్యే అవకాశాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. మధుమేహ దుష్ప్రభావాల కారణంగా 10 ఏళ్ల కల్లా చాలా మందిలో కిడ్నీలు ఫెయిలైపోయే ప్రమాదాలుంటాయి. దాన్ని గుర్తిస్తే ఏడాదిలోనే కిడ్నీ మార్పిడి చేయాల్సొస్తుంది. కిడ్నీ మార్పిడి తర్వాత కూడా ప్రాణగండం పొంచే ఉండే అవకాశాలుంటాయి. కాబట్టి ఇతరత్ర సమస్యలు, లక్షణాలు లేవు కదా అని రక్తంలో గ్లూకోజును ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేయడం వల్ల శరీరంలోని రకరకాల అవయవాలు మళ్లీ కోలుకోలేనంత తీవ్రంగా దెబ్బతినిపోయే ప్రమాదం పొంచే ఉంటుంది. ఈ షుగర్ వ్యాధి అనేది ప్రబలడానికి ముఖ్య కారణం జెనెటిక్ లోపం వలన, తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ వలన, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవటం వలన, ఎక్సెసివ్ స్వీట్స్ తినటం వలన, ఎక్సెసివ్గా పనిచేయటం వలన, సరైన సమయంలో తగినంత మోతాదులో విశ్రాంతి తీసుకోకపోవటం వలన, వ్యాయామం చేయకపోవటం వలన, మరి ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత వ్యాయామం అనేది చాలా వరకు తగ్గిపోయింది. కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత స్కూల్స్ అన్నీ కూడాను మరి గదుల్లోనే పాఠశాలను నిర్వర్తించడం, తగినంత వాళ్ళకి ఆడుకోవటానికి ప్రాంగణం లేకపోవటం వల్ల పిల్లల్లో కూడా డయాబెటీస్, ఈ షుగర్ వ్యాధి, చక్కెర వ్యాధి అనేది మరి చాలా బాగా ప్రబలుతుంది. ఇది 2 రకాలుగా మనకి సంక్రమిస్తూ ఉంది. ఒకటి టైప్ 1 డయాబెటీస్ అనేది, రెండవది టైప్ 2 అనేది. జీన్స్ ప్రభావం వలన, పుట్టుకతోనే ప్యాంక్రియాటిక్ డిఫెక్ట్స్ వలన వచ్చేది టైప్ 1 డిసీజ్. అది చిన్నపిల్లల నుంచే ఉంటుంది. టైప్ 2 అనేది 40-45 సంవత్సరాలు వచ్చిన తర్వాత జీన్స్లో మార్పు వలన వచ్చేది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం దీన్ని. ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ 110 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత 180 నుంచి పైనే ఎక్కువ షుగర్ ఉంటుంది. ఉన్న వాళ్ళనే డయాబెటీస్ అని మనం అంటాం. ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో కూడాను షుగర్ వ్యాధి టెంపరీగా వస్తుంది. ఆ తర్వాత దానికి అదే సెట్ అవుతూ ఉంటుంది. దాన్ని జెస్టేషనల్ షుగర్ అని చెప్పేసి, డయాబెటీస్ అని చెప్పేసి అంటాం. ఈ వ్యాధిని కంట్రోల్ చేసుకోవటం చాలా సులభం. అదేంటంటే అన్నీ తినొచ్చు, కానీ తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తిని సరైన ఆహార పోషకాన్ని కూడాను శరీరానికి ఇవ్వాల్సిన బాధ్యత మంది. ముందు దశలో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉందో, లేకపోతే 45 సంవత్సరాల తర్వాత ఎక్కువ ఆకలి వేయటం, ఎక్కువ దాహం వేయటం, శరీరం ఎంత తిన్నా కూడాను ఆకలిగా ఉండటం, శరీరంలో బరువు కోల్పోవటం, ఇలాంటివి ఉంటే తప్పకుండాను మరి వైద్యుడిని సంప్రదించాలి. శరీరంలో ఉన్న ఇన్సులిన్ ప్రొడక్షన్కి, శరీరంలో మనం అందిస్తున్న గ్లూకోజు డిస్పారిటీ డయాబెటీస్ కాబట్టి ఎక్కువ ఇన్సులిన్ సెక్రీట్ అవ్వాలి అని అంటే తప్పకుండా మనం వ్యాయామం అనేది చేయాలి. వ్యాయామం చేయటం వలన గ్లూకోజ్ యూటిలైజేషన్ ఎక్కువ అవుతుంది. కండరాలు కూడా గ్లూకోజ్ని ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. ఇన్సులిన్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ప్యాంక్రియాస్ అనే గ్రంథి కూడాను యాక్టివ్గా పనిచేయటం వలన, దానికి రక్త పరిరక్షణ ఎక్కువగా ఉండటం వలన ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా సిక్రీట్ అయ్యి మనం తీసుకున్న ఆహారంలో షుగర్ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారిలో 25% మంది పాదాల మీద పుళ్లుతో బాధపడుతూ ఉంటారు. వీటి కారణంగా పాదాలను తీసివేసే ప్రమాదం కలగవచ్చు.
ఈ డయాబెటిక్ ఫుట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 30 సెకండ్లకు ఒక పాదాన్ని యాంపిటేట్ చేసి తొలగిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. డయాబెటిక్ ఫుట్ తో కాంప్లికేషన్స్ రాకుండా చిన్నపాటి జాగ్రత్తలు తోడ్పడతాయి. మామూలుగా చర్మం ఎండిపోవడం, ఆనెలు, చర్మం చిట్లడం, చర్మం మీద పులుసుల్లా రావడం, పుళ్లు ఏర్పడడం, గట్టి చర్మం బొటనవేలు ఒకవైపుకి వంగిపోయినట్లున్నా జాగ్రత్త పడాలి. చాలా కాలం డయాబెటీస్ తో బాధపడుతుంటే క్రమంగా నరాలు, రక్తనాళాల వ్యవస్థలు దెబ్బతినవచ్చు. దీంతో డయాబెటిక్, పెరిఫెరల్ న్యూరోపతి లేక పెరిఫెరల్ వాస్క్యులోపతి రావచ్చు. మన శరీరంలో పొడవాటి నరాలు, రక్తనాళాలు ఎక్కడుంటాయి? పాదాలలో. కాబట్టి ముందవి దెబ్బతినడం ప్రారంభిస్తాయి. న్యూరోపతిలో పాదాల పట్టుత్వం, నొప్పి లాంటివి దెబ్బతిని నడకలో ప్రత్యేక ఇబ్బందులొస్తాయి. ముందు స్పర్శ మరీ ఎక్కువగా ఉండొచ్చు. క్రమంగా పూర్తిగా లేకుండా పోవచ్చు. అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నప్పుడు ఇది నరాల మీద ప్రభావం చూపిస్తుంది, రక్తనాళాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఈ రక్తనాళాలలో 2 రకాలైన రక్తనాళాల మీద ప్రభావం చూపిస్తుందండి. ఒకటేమో మ్యాక్రో యాంజియోపతి అనేది, రెండోది మైక్రో యాంజియోపతి అనేది. మ్యాక్రో యాంజియోపతి అంటే హార్ట్కి రక్తనాళాలు సరఫరా చేసే రక్తనాళాలైన ఆర్టరీస్ని మరి ఎక్కువ షుగర్ ఉండటం వలన వీటిల్లో ఎథెరోస్క్లెరోసిస్ అనేది తొందరగా వచ్చి ప్లాక్స్ లాగా డెవలప్ అయి స్లోగా రక్త ప్రసరణ తగ్గించడం వల్ల హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా కాళ్ళు కూడాను చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. స్మోక్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి డయాబెటీస్ 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ విష ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందండి. స్మోకింగ్ వలన ఎలాస్టిసిటీ పోతుంది రక్తనాళాల్లో. శరీర శిఖర భాగంలోకి వెళ్ళే రక్తనాళాలు కుచించుకుపోవటం వలన తగిన మోతాదులో రక్తం, శుద్ధమైన రక్తం ప్రసరించకపోవటం వలన కాళ్ళు, ఏళ్ళు కుళ్ళిపోవటం, అల్సర్స్ రావటం, అవి ఏదోలే అని చెప్పేసి పైపైన ఆయింట్మెంట్లు రాసుకోవటం, మందులు రాసుకోవటం వలన అవి చాలా పెద్ద పెద్ద వ్రణాలై మరి డయాబెటిక్ ఫుట్ లాగా ఏర్పడటం. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో, లేదనంటే ఎప్పుడైతే మరి లాంగ్ స్టాండింగ్గా కూర్చొని ప్రయాణాలు చేయటం వలన కాళ్ళు వాసినప్పుడు చాలా వరకు మన వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళు వాసింది కదా అని వేడి నీళ్ళు, చన్నీళ్ళు పెడతారండి. అది చాలా తప్పు. చన్నీళ్ళు కానీ వేడి నీళ్ళు కానీ డయాబెటీస్ ఉన్న శరీరానికి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల్లోనో 50 సంవత్సరాలు పెడితే ఇది న్యూరోపతి వలన ఎప్పుడైతే స్పర్శ తగ్గుతుందో ఈ వేడి అనేది ఎక్కువ రావటం వలన ఆ శరీరం చర్మం అంతా కుళ్ళిపోతుంది. అదేవిధంగా షుగర్ ఎక్కువైనప్పుడు డీప్ టిష్యూస్కి కూడా, మజిల్స్కి కూడా మరి ఇన్ఫెక్షన్ సోకటం వలన ఒక్కోసారి ఏళ్ళు తీసేస్తాం. ఏళ్ళ దగ్గరతో ఆకపోతే కాళ్ళు తీసేస్తాం. కాళ్ళ దగ్గరతో ఆకపోతే మోకాల పైకి కూడాను ఆపరేషన్ చేస్తాం. ఎందుకంటే ఈ సెప్సిస్ అనేది, ఈ సెప్టిక్ ఫోకస్ అనేది తీయకపోతే ఇది శరీరం మొత్తం మీద కూడాను ప్రభావం చూపించేసి సెప్టిసిమియా అనే వ్యాధితో మరి కిడ్నీలు కోల్పోవటం కానీ, లేకపోతే హార్ట్లో ప్రాబ్లం రావటం కానీ, లేకపోతే లంగ్స్లో నింబు చేయటం వల్ల కానీ ఏదో ఒక దాని వలన మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటాం. సో మల్టీ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవటం వలన బాడీలో తప్పకుండాను ఈ పేషెంట్ అనేవాళ్ళు చనిపోవడానికి 20 to 30% కారణాలు అవుతూ ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ అనే దాన్ని చక్కగా నియంత్రించుకోవటం వల్ల కళ్ళు దగ్గర నుంచి కాళ్ళ వరకు, హార్ట్ వరకు, బ్రెయిన్ వరకు కూడాను మనం సంరక్షించుకొని తప్పకుండా దాని బారి నుంచి ఎస్కేప్ అవడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. మధుమేహం అనగానే చాలా మంది భయపడతారు. కొందరైతే డిప్రెషన్కు గురవుతారు. జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న బాధతో కుంగిపోతారు. నిజానికి మధుమేహం అంటే అంత భయం అక్కర్లేదు. చాలా మందికి మధుమేహం బారిన పడ్డ 10-15 ఏళ్లకు గాని కాంప్లికేషన్స్ ఏవీ కనిపించవు. కాబట్టి షుగర్ను నియంత్రణలో పెట్టుకుంటూ అప్రమత్తంగా ఉండడమన్నదే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. హెల్త్ న్యూస్ మీకోసం. చాలినంత నిద్ర లేకపోతే ఆ ప్రభావం మనలోని రోగనిరోధక వ్యవస్థపై పడుతుందని తాజా పరిశోధనలో తేలింది. కంటి నిండా నిద్రపోని వాళ్లను, నిద్రలేమితో సతమతమయ్యే వాళ్లను పరిశీలించినప్పుడు ఈ విషయాన్ని గుర్తించామని అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. కంటికి కునుకు కరువైనప్పుడు, నిద్ర చాలనప్పుడు మనకు నీరసం కమ్ముకొస్తుంది. రోజులు, నెలల తరబడి ఇలా నిద్రలేమితో సతమతమవుతున్నప్పుడు మనలోని రోగనిరోధక వ్యవస్థ కూడా క్రమంగా సన్నగిల్లుతూ, క్షీణిస్తూ వస్తున్నట్లు పరిశోధకులు అధ్యయనంలో గుర్తించారు. పరిశోధన కోసం సుమారు 11 జతల కవలల్ని ఎంపిక చేసుకున్నారు. ప్రతి 2 కవలల్లో ఒకరి నిద్ర అలవాట్లలో పరిశోధకులు మార్పులు సూచించారు. అనంతరం వారి రక్త నమూనాలను పరీక్షించారు.
దీంతో సరిపడినంత నిద్రపోని వారిలో రోగనిరోధక వ్యవస్థ క్షీణించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. అయితే నిద్ర రావడం కోసం నిద్ర మాత్రలను ఆశ్రయించడం మంచిది కాదు. సహజ పద్ధతుల్లో నిద్రపోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. లేత మొగ్గల్లాంటి పసిబిడ్డల్ని గట్టిగా పట్టుకుంటేనే కందిపోతారు. అలాంటిది నవనవలాడే పసిదేహంపై కత్తి పెట్టాల్సి వస్తే ఆ ఊహే మనసుకు కష్టంగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల మనసులు తల్లడిల్లిపోతాయి. అయితే బిడ్డలపై ప్రేమతో ఆపరేషన్ చేయాల్సిన సమస్యల్ని ఉపేక్షిస్తే చివరికి ఆ సమస్యలే బిడ్డ ప్రాణానికి ఉరితాళ్లుగా మారే ప్రమాదం ఉంటుంది. పసిబిడ్డలకు తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన సమస్యలేమిటో, ఏ ఏ సమస్యలకు తల్లిదండ్రులు వేగంగా స్పందించాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టిన ఒక రోజు నుంచి ఒక నెల రోజుల వరకు అంటే నియోనేటల్ ఎమర్జెన్సీస్ అంటారు. పుట్టిన వెంటనే మనం గమనించవలసినది బేబీ ఫస్ట్ బాగా ఏడ్చినదా లేదా అబ్గా స్కోర్ అంటారు, అది చూడాలి. ఆ తర్వాత మనం పుట్టిన వెంటనే నవరంధ్రాలు ఉన్నాయా లేదా అని గమనించాలి. ఏనల్ కెనాల్ నార్మల్గా ఉండవలసిన ప్లేస్లో ఉన్నదా లేదా, ఇంకా వేరే ప్లేస్లో ఏమైనా ఉన్నదా, ఏనల్ కెనాల్ జెంటోయిర్ సిస్టమ్కి ఏమైనా కనెక్షన్ ఉందా లేదా చూడాలి. కొన్ని ఎక్స్రే సహాయంతో, ఎక్స్రే అబ్డమెన్ అంటారు, ఇంకోటేమో ఇన్వర్టోగ్రామ్ అని అంటారు, బేబీని తలకిందులుగా పెట్టి ఒక ఎక్స్రే తీస్తే దాంట్లో మనకు ఏ టైప్ ఆఫ్ ఎనామలీ, ఏ టైప్ ఆఫ్ యానోరెక్యులర్ ఎనామలీ ఉందని తెలిసిపోతుంది. యానల్ కెనాల్ ఓపెనింగే లేకపోతే అప్పుడు ఇమ్మీడియట్గా 24 hours లోపలనే డైవర్షన్ కొలాస్టమ్ అని చేస్తాం. అంటే మోషన్ ఏదో ఒక విధంగా బయటికి రావాలి కనుక కొలాస్టమ్ అనేది పొట్ట పైన చేస్తామన్నమాట. లెఫ్ట్ సైడ్ కానీ పెల్విక్ కొలాస్టమ్ అంటారు, ట్రాన్సెస్ కొలాస్టమ్ అంటే బొట్టు పైన కానీ చిన్న ఆపరేషన్ చేసి కోలాన్ బయటకు పెట్టి అక్కడి నుంచి మోషన్ వచ్చేటట్టుగా చేస్తామన్నమాట. బేబీ పుట్టిన వెంటనే పాలు ఇవ్వడానికి ట్రై చేస్తే పాలు నోటి గుండా ముక్కుల గుండా బయటకు వస్తాయి. అంటే ఏదో అబ్నార్మాలిటీ ఉందని ముందే సజెస్ట్ చేసుకొని డాక్టర్స్కి చూపించాలి. డాక్టర్స్ మామూలు ముక్కులో చిన్న గుట్టం వేసి అది ఎంతవరకు స్టమక్లోకి వెళ్తుందా లేదా అని నిర్ధారణ చేసి ఆ జబ్బు ఏంటి అని నిర్ధారణ జరుగుతుంది. అంటే దాన్ని ఇసోఫేజియల్ అట్రేషియా, ట్రేకియో ఇసోఫేజియల్ ఫిస్టులా అంటారు. అంటే అన్నవాహిక ఈ శ్వాసనాళంలోకి చొచ్చుకొని పోయి లేదా కనెక్షన్ అయిపోయి లాలాజలము వండింది ట్రేకియా దగ్గరికి వెళ్ళి బ్రాంకోనిమోనియా కాంప్లికేషన్ రావచ్చు. పాలు తాగలేదు కాబట్టి బేబీ పెరగడం జరగదు, ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. చెస్ట్ ఇన్ఫెక్షన్ కామన్గా వస్తుంది చిన్న పిల్లకాయల్లో. మనం బేబీని వార్మ్ కండిషన్లో తీసుకొని మళ్ళీ కన్సర్న్డ్ పీడియాట్రిక్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు పరీక్షలు చేసి దానికి సంబంధించిన ఆపరేషన్ చేసి అంటే ఇసోఫేగస్కు ట్రేకియాకు కనెక్షన్ తీసేసి తర్వాత రీకన్స్ట్రక్షన్ చేస్తారనమాట. ఆ చేసిన తర్వాత చెస్ట్లో ఒక ట్యూబ్ కూడా పెడతాము. ఏదైనా ప్రాబ్లం ఉంటే లీక్ ఏమైనా వస్తే దాంట్లో నుంచి బయట రావడానికి. ఓన్లీ థింగ్ ఈజ్ ఇది అత్యవసరమైన ఆపరేషన్కు సంబంధించిన వ్యాధి అని నిర్ధారణ చేసి టెర్షియరీ హాస్పిటల్కి పంపిస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. 24 hours లోపల గ్రీన్ వామిటింగ్ అయినా 24 గంటల తర్వాత కూడా మోషన్ పాస్ చేయకపోతే ఈ బేబీకి జీఐటీ ప్రాబ్లం ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉన్నది అని ఒక నిర్ధారణకు వచ్చి తర్వాత మంచి డాక్టర్స్కి చూపించుకుంటే మంచిది. రక్తం ఎంత ప్రాణావసరమో మనకు తెలిసిందే. అయితే ఒంట్లో ఉండాల్సిన రక్తం బయట కనిపిస్తే మాత్రం వణికిపోతాం. వాంతైనప్పుడు రక్తం చారికలు కనిపించడం, మల విసర్జనకు వెళ్ళినప్పుడు రక్తం పడటం, మలం రంగు ఎర్రగా లేదా నల్లగా ఉండటం ఇవన్నీ మనల్ని బాగా భయపెట్టేస్తాయి. ఈ రకమైన లక్షణాలకు చాలా వరకు జిఐ బ్లీడింగ్ కారణంగా ఉంటుంది. జిఐ బ్లీడింగ్లో అన్నవాహిక నుంచి ఆసనం వరకు ఎక్కడైనా రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుందని, ఈ సమస్యను ఎంతమాత్రం అశ్రద్ధ చేయకూడదని చెప్తారు డాక్టర్లు. జిఐ బ్లీడింగ్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్ అంటే ఏంటి?
పేగుల్లో నుంచి రక్తం బయటకు పోవటాన్ని గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్ అంటారు. 2 విధాలుగా ఉంటుంది. పోయే వేగాన్ని బట్టి అక్యూట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్ కానీ, లేకపోతే క్రానిక్ అంటే స్లోగా పోతుంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్ అని అంటారు. రక్తం పోయే భాగాన్ని బట్టి కూడా ప్రథమ భాగంలో ఉదరకోశంలో ప్రథమ భాగంలో పోతుందా లేకపోతే చివరి భాగంలో పోతుందా అనే దాన్ని బట్టి కూడా దాన్ని 2 రకాలుగా యోజిస్తారు. ప్రథమ భాగంలో పోయే వాటికి కారణాలు వేరుగా ఉంటాయి, చివరి భాగంలో పోయే వాటికి కూడా కారణాలు వేరుగా ఉంటాయి. పేగుల్లో రక్తస్రావం తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? అక్యూట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అంటే చాలా వేగంగా బ్లడ్ పోతుంది అనుకోండి. అటువంటి పరిస్థితుల్లో బీపీ పడిపోవటము, మనిషి షాక్లోకి వెళ్ళిపోవటము ఇలాంటివి జరుగుతాయి. తక్కువ వేగంతో పోతుంది అనుకోండి, ఎక్కువ కాలం అది నీరసంగా ఉండటము, గుండె ఫెయిల్ అవ్వటము, ఆయాసం రావటము ఇలాంటివన్నీ ఉంటాయి. పేగుల్లో రక్తస్రావానికి కారణాలేంటి? ప్రథమ భాగంలో పోయేదాన్ని బట్టి చివరి భాగంలో పోయేదాన్ని బట్టి కారణాలు కూడా వేరుగా ఉంటాయి. ప్రథమ భాగంలో పెప్టిక్ అల్సర్ అని, యాసిడ్ వలన, ఇన్ఫ్లమేషన్ వలన అంటే డ్రగ్స్ వీటన్నిటి వలన కూడా పేగుల లైనింగ్ ఇన్ఫ్లమేషన్ వచ్చి పుండులాగా తయారయ్యి అక్కడ నుంచి బ్లీడింగ్ అవ్వటం ఇలాంటివి జరుగుతాయి. క్యాన్సర్ వలన కూడా ప్రథమ భాగంలో ఒక కారణం. అదే చివరి భాగంలోకి వచ్చేసరికి అంటే పెద్ద ప్రేగు ఆ ఏరియాకి వచ్చేసరికి అక్కడ మోస్ట్ కామన్గా ఉండేది పైల్స్. తర్వాత డైవర్టిక్లోసిస్ అని తిత్తుల్లాగా ఫామ్ అయ్యి అది కూడా ఒక కారణం అవుతుంది. మూడోది యాంజియోడిస్ప్లేజియా అంటే రక్తనాళాలు ద్రాక్షగుత్తుల్లాగా తయారయ్యి అక్కడి నుంచి బ్లీడింగ్ అవ్వటం అనేది జరుగుతుంది. అది పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి, ఒక్కోసారి పుట్టుకతోటి వచ్చిన డిఫెక్ట్స్ తోటి వచ్చిన వాళ్ళకి కామన్గా ఉంటుంది అన్నమాట. ఈ 3 కారణాలు కామన్గా ఉంటాయి. ఇంకా అదర్ కారణాలు ఉండేవి టీబీ ఒకటి, టీబీ పేగులకి ఎఫెక్ట్ అయిన టీబీ ఒకటి, అల్సర్స్ ఒకటి, ఈ పేగు పుండులాగా తయారయ్యే డిసీజెస్ క్రాన్స్ డిసీజ్ అని, అల్సరేటివ్ కొలైటిస్ అని ఇలాంటి వాటి వలన కూడా ఎక్కువ బ్లీడింగ్ పోవటం జరుగుతూ ఉంటుంది అనమాట పెద్ద ప్రేగు నుంచి. పేగుల్లో రక్తస్రావం ప్రాణాంతకమా? క్రానిక్ బ్లీడింగ్ అనేది నెగ్లెక్ట్ చేస్తే ప్రమాదకరమే డెఫినెట్గా. ముందు హార్ట్ అటాక్ రావటము, రక్తం ఆక్సిజన్ తగ్గి హార్ట్ అటాక్ రావటము, హార్ట్ ఫెయిల్ అవ్వటము, ఆయాసం అది ఎక్కువ అవ్వటము ఇవి జరిగే అవకాశం ఉంది. అదే అక్యూట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్ అయితే ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అయ్యి దానికి సంబంధించింది కంట్రోల్ చేస్తేనే ప్రాణాలు నిలబడతాయి, లేకపోతే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. పేగుల్లో రక్తస్రావాన్ని ఎలా నిర్ధారించుకుంటారు? ప్రేగులో ప్రథమ భాగం అయ్యేటట్టయితే ఎండోస్కోపీ చేస్తారు. ఎండోస్కోపీ చేసి ఎండోస్కోపీలో ఎక్కడ పోతుంది ఏంటి అనేది తెలుసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మందుల ద్వారా అవుతుందా లేకపోతే ఎండోస్కోపిక్గా ఏదన్నా ప్రొసీజర్ చేయటం వలన అవుతుందా లేకపోతే ఆపరేషన్ వలన అవుతుందా అనేది డిసైడ్ చేస్తామన్నమాట. ఎండోస్కోపీలో తెలియని పరిస్థితుల్లో ఒకసారి యాంజియోగ్రఫీ చేయాల్సి వస్తుంది, సిటీ స్కాన్ అలాంటివి చేయాల్సి వస్తుంది. క్యాన్సర్ అలాంటివి సస్పెక్ట్ చేసినప్పుడు సిటీ స్కాన్ ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదే చివరి భాగంలో అయితే కొలనోస్కోపీ మోషన్ వెళ్ళే దారి నుంచి ఎండోస్కోపీ పంపించి కొలనోస్కోపీ అనే ప్రొసీజర్ చేస్తామన్నమాట. అదొకటి. చివరి భాగంలో కూడా యాంజియోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్ అయినది. ఇంకా రేడియో ఐసోటోప్స్ అని వాటితోటి కూడా పరీక్షలు చేస్తాం. పరీక్షలు చేసి కారణాన్ని కనుక్కొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి అనేది డిసైడ్ చేస్తాం. పేగుల్లో రక్తస్రావానికి చికిత్స ఎలా ఉంటుంది? మందుల ద్వారా ప్రయత్నించడం ఒకటి. ఒకవేళ మందుల ద్వారా వీలవ్వకపోయేటట్టయితే కారణాన్ని బట్టి ఎండోస్కోపీ ద్వారా క్లాటింగ్ చేయటం కానీ లేకపోతే క్లిప్స్ వేయటం కానీ లేకపోతే రబ్బర్ బ్యాండ్స్ వేయటం కానీ జరుగుతుంది. ప్రథమ భాగంలో జరిగే బ్లీడింగ్ కారణాలకి చివరి భాగంలో జరిగే కారణాలకు కూడా 2 ఉపయోగిస్తాం అన్నమాట. ఇంకోటి యాంజియోగ్రఫిక్ ఎంబలైజేషన్ అని రక్తనాళాన్ని ప్రత్యేకంగా ఒక క్యాథెటర్ తోటి పంపించి ఆ క్యాథెటర్ తోటి ఆ బ్లీడింగ్ అయ్యే రక్తనాళాన్ని రక్తం గడ్డగట్టేటట్టు చేస్తామన్నమాట. అదొకటి. కాయిల్స్ ద్వారా అంటే చిన్న కాయిల్స్ ఉంటాయి, మెటల్ కాయిల్స్. ఆ కాయిల్స్ని బ్లీడింగ్ వెళ్ళే ఏరియాకి పంపించి వాటిని బ్లాక్ చేస్తాం. రెండోది వీటన్నిటితోటి వీలు కాకపోయేటట్టయితే ఆపరేషన్ ద్వారా ఎక్కడ అయితే ప్రదేశాన్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రదేశాన్ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. పేగుల్లో రక్తస్రావంతో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తగ్గించడం ఒకటి, స్మోకింగ్ ఒకటి, ఈ కారణాల వల్ల కూడా పైన ప్రథమ భాగంలో ఒక పుండు అది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే అవి మానేసేటట్టయితే వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అదే పెద్ద ప్రేగుకు సంబంధించిన కారణాలు అయితే ఎక్కువ ఫైబర్ డైట్ తీసుకోవటం, మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చేసుకోవటము, ఇవి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. యాడిక్వేట్ ఎక్సర్సైజ్ చేయటము, ఫ్రూట్స్, ఆకుకూరలు, ఇవి ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలన్నీ తీసుకోవటం అనేది మంచిది. ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి వాటిని తగ్గించుకోవటము, డైలీ మన ఆహార పదార్థాల్లో మార్పులు తీసుకురావటము, కొవ్వు పదార్థాలు తగ్గించుకొని ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకోవటము, డైలీ ఎక్సర్సైజ్ చేయటము, ఇలాంటి వాటిని రెగ్యులర్గా చేసేటట్టయితే ఫ్యూచర్లో ఈ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంది. రెండోది, ఒకవేళ ప్రాబ్లం వచ్చినా త్వరగా ఐడెంటిఫై చేసి డాక్టర్ని కన్సల్ట్ చేసేటట్టయితే వాళ్ళకి ఫర్దర్గా ప్రమాదం జరగకుండా ముందే ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడటానికి కూడా అవకాశం ఉంటుంది. చిన్న చిట్కా మీకోసం. హై బీపీతో బాధపడుతున్నప్పుడు నిత్యం బీట్రూట్ రసాన్ని తాగడాన్ని అలవాటుగా చేసుకోండి. రక్తపోటు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.